ఈ పర్టికులర్ వీడియోలో ద క్లౌడ్ పోయంకి సంబంధించి మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేశాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి క్వశ్చన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వీటికి ఆన్సర్ కూడా నేనే చెప్తాను ప్రతి క్వశ్చన్కి. బట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నీడెడ్ కదా, అందుకని మనకు విశ్లేషణాత్మకమైనటువంటి ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం. మనం ఎంత చదివినా సరే రేపు పొద్దున్నే ఎంసీక్యూని అంటే ఎగ్జామినేషన్ ఇచ్చే క్వశ్చన్ని మనము పర్ఫెక్ట్గా దానికి ఆన్సర్ చేయగలుగుతున్నామా? అలా చేయగలగాలి అంటే ఏం చేయాలి? ఇలా ప్రాక్టీస్ చేయాలి మనం. సరే, స్టార్ట్ చేద్దాం మరి. ద ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద స్పీకర్ ఇన్ ద పోయం ద క్లౌడ్? Who is the speaker in the poem The Cloud? The sun, the moon, the cloud, the wind. ఎవరు స్పీకర్ దీంట్లో? ఎవరు మాట్లాడతారు ఈ పోయంలో? ద క్లౌడ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ టైప్ ఆఫ్ పోయం ఈజ్ ద క్లౌడ్? క్లౌడ్ అనేది ఎలాంటి పోయం? ఏ సానెట్, బి లిరిక్, సి వర్డ్, డి బ్యాలెడ్. క్లౌడ్ అనేది ఒక లిరికల్ పోయం. ఇది బడు చాలా అద్భుతమైన లిరిక్స్ ఉంటాయి ఇందులో. పాటలాగా పాడచ్చు మనం క్లౌడ్ పోయంని. అందుకే యూట్యూబ్లో నేను పెట్టిండే ఒకసారి ఓపెన్ చేసి చూడండి, తెలుస్తుంది మీకు ఎంత బాగుంటుందో. పోయిట్రీని భలే ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇది క్లౌడ్ పోయంని భలే ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది ఇది చాలా కష్టం అంటారు, కానీ బట్ వినడానికి చాలా చాలా బాగుంటుంది రిసైట్ చేస్తే. నెక్స్ట్, విచ్ పోయిటిక్ డివైస్ ఈజ్ ప్రిడామినెంట్లీ యూజ్డ్ ఇన్ ద క్లౌడ్? విచ్ పోయిటిక్ డివైస్ ఈజ్ ప్రిడామినెంట్లీ యూజ్డ్ ఇన్ ద క్లౌడ్? ఈ క్లౌడ్ అనే పోయంలో ఏ పోయిటిక్ డివైస్ని మన పోయట్ పిబి షెల్లీ ఉపయోగించారు, అదంటే ఉపయోగించబడింది? ఏ అలిటరేషన్, బి సిమిలీ, సి పర్సానిఫికేషన్, డి ఐరనీ. ఈ పోయంలో ముఖ్యంగా ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని బాగా ఉపయోగించారంటే, ఏ పోయిటిక్ డివైస్ని బాగా పోయిటిక్ డివైస్ అన్నా ఫిగర్ ఆఫ్ స్పీచ్ అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ సంబంధించి, ఓకేనా? పర్సానిఫికేషన్ అంటే ఏంటి? లైఫ్లెస్ థింగ్కి, అంటే జీవం లేని దానికి జీవాన్ని ఆపాదించడం అన్నమాట. అంటే నిర్జీవం ఉంటుంది కదా, జీవం లేనిది ఉంటుంది కదా, అది ఒక వస్తువు కావచ్చు, ఓకేనా, ఒక రాయి కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి జీవాన్ని ఆపాదించినట్లయితే దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. కాబట్టి ద క్లౌడ్ అనే పోయం, ఇప్పుడు క్లౌడ్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పాము, హూ ఈజ్ ద స్పీకర్ ఇన్ దిస్ పోయం అని. అంటే ఇక్కడ మేఘం మాట్లాడుతుంది అంటే దానికి మనం ప్రాణాన్ని ఆపాదిస్తున్నాం కదా, అందుకే ఇక్కడ పర్సానిఫికేషన్ అనే పోయిటిక్ డివైస్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఐరనీ, బి హైపర్బోలే, సి పర్సానిఫికేషన్, డి మెటాఫర్. ఐరనీ అంటే ఒకటి అనుకుంటూ ఇంకోటి జరగడం, హైపర్బోలే అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పడం, పర్సానిఫికేషన్ జీవాన్ని ఆపాదించడం, మెటాఫర్. ఏది పర్సానిఫికేషన్? ఇక్కడ మేఘం చెప్తుంది చూడండి, మేఘం మాట్లాడుతుంది ఇక్కడ, అంటే అప్పుడు దానికి జీవం ఉన్నట్లే కదా, అంటే జీవం లేదు, లైఫ్లెస్ థింగ్ అది, కానీ ఇక్కడ జీవాన్ని ఆపాదిస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ పర్సానిఫికేషన్. ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్, మేఘం చెప్తోంది ఇక్కడ, ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్. ఇన్ జనరల్ మేఘం మాట్లాడలేదు, కానీ ఇక్కడ మాట్లాడి చెప్తోంది కదా, జీవం ఉన్న దానిలాగా. కాబట్టి ఇది పర్సానిఫికేషన్. ఈ పర్టికులర్ లైన్ అనేది పర్సానిఫికేషన్. అది నెక్స్ట్, ద క్లౌడ్ క్లెయిమ్స్ టు వీల్ విచ్ సెలెస్టియల్ బాడీ? ద మూన్, ద స్టార్స్, ద సన్, ద ఎర్త్. ఆన్సర్ అక్కడే ఉంది చూడండి, ద సన్. ఏం చెప్తుంది చూడండి, క్లౌడ్ ఏం చెప్తుంది?
అది క్లెయిమ్ చేసుకుంటుంది, నేను ఒక పరదాతో కప్పుతాను నేను దాన్ని, సూర్యుడిని. మనం కూడా అట్లా వెళ్తున్నప్పుడు ఒక్కోసారి మేఘాలు అడ్డుపడితే మనకు నీడ వస్తుంది తెలుసా, ఎంత ఎండ ఉన్నా సరే నీడ వస్తుంది, గమనించారా? కాబట్టి అదే వీల్ అంటే అలా కప్పడం. ఓకేనా? రైట్. నెక్స్ట్, వాట్ న్యాచురల్ ఫెనామినన్ ఈజ్ లింక్డ్ టు ద క్లౌడ్స్ లౌడ్ వాయిస్? వాట్ న్యాచురల్ ఫెనామినన్ ఈజ్ లింక్డ్ టు ద clouds loud voice? A. Wind. B. Rain. C. Thunder. D. Fire. The right answer is thunder. Loud voice. మేఘం నుండి లౌడ్ వాయిస్ ఏంటి? థండరే. మేఘాలు రాసుకున్నప్పుడు మనకు గట్టిగా శబ్దం వస్తుంది కదా, అదే థండర్, ఉరుము. నెక్స్ట్, ద రూఫ్ ఆఫ్ ద సీ రెఫర్స్ టు. మన పోయం ద క్లౌడ్లో రూఫ్ ఆఫ్ ద సీ అనే ఆ ఫ్రేజ్ కానీ ఆ లైన్ దేని రెఫర్ చేస్తుంది అంటే ఐస్, మిస్ట్, క్లౌడ్స్, స్కై. ఆన్సర్ ఈజ్ సి, క్లౌడ్స్. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, రూఫ్ ఆఫ్ ద సీనే కదా అది. ఇప్పుడు సముద్రానికి పైన ఒక రూఫ్ లాగా పనిచేస్తాను నేను అంటుంది, ఒక రూఫ్, ఐఎమ్ నథింగ్ బట్ ఏ రూఫ్ ఆఫ్ ద సీ అని చెప్తుంది క్లౌడ్. నెక్స్ట్, ద sanguine sunrise implies what color imagery? ఏ కలర్ చెప్పండి? sanguine అంటేనే ఇంక ఇప్పుడు సన్ రైజ్, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అప్పుడు ఏ కలర్ వస్తుంది చెప్పండి? ఏ బ్లూ, బి రెడ్, సి ఎల్లో, డి వైట్. చెప్పండి, మీకే తెలిసిపోతుంది. ఇంకా ఎరుపు కలర్ కదా, రెడ్. ద sanguine sunrise అంటే రెడ్ కలర్. రెడ్ కలర్ imagery is used in this poem. Next, the poem is composed in which meter? Iambic pentameter, trochaic tetrameter, anapaestic trimeter, varies throughout. ఈ పోయంలో మన పోయిట్ ఏ మీటర్ ఉపయోగించారంటే ఇయాంబిక్ పెంటామీటర్ని ఉపయోగించడం జరిగింది. అండ్ నెక్స్ట్, ద క్లౌడ్ ఈజ్ షోన్ as a bringer of war and destruction, life and renewal, silence and peace, sorrow and death. చెప్పండి, the right answer is life and renewal. అంతే కదా. క్లౌడ్ ఇప్పుడు మొత్తం అంతా కూడా వెళ్ళిపోయిందని ఉండడంలో క్లౌడ్ ఏం చేస్తుంది? వర్షాన్ని తీసుకొస్తుంది, మళ్ళీ మొత్తం అన్నీ కూడా జీవం పోసుకుంటాయి. ఇక క్లౌడ్ కూడా అంతే, పాస్ అవుతూ ఉంటుంది. ఇంకా క్లౌడ్ డిసప్పేర్ అయిపోయింది అనుకుంటాం, మళ్ళీ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ కదా. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లైఫ్ అండ్ రెన్యువల్. నెక్స్ట్, షెల్లీ యూజెస్ విచ్ poetic డివైస్ ఇన్ ఐ సైలెంట్లీ లాఫ్ అట్ మై ఓన్ సెనోటాఫ్? సెనోటాఫ్ అంటే సో అది ఒక సమాధి. ఓకేనా? సెనోటాఫ్ అంటే ఏంటి? ఇక్కడ సమాధి అని అర్థం. షెల్లీ యూజెస్ విచ్ poetic డివైస్? ఈ పర్టికులర్ లైన్లో ఐ సైలెంట్లీ లాఫ్ అట్ మై ఓన్ సెనోటాఫ్ అనే లైన్లో పిబి షెల్లీ ఏ poetic డివైస్ ఉపయోగించారు? ఐరనీ, పారాడాక్స్, హైపర్బోలే, అల్యూజన్. ఇక్కడ మేఘం చెప్తుంది ఐ సైలెంట్లీ లాఫ్ అట్ మై ఓన్ సెనోటాఫ్. నా సమాధిని నేను చూసుకొని నేనే నవ్వుతూ ఉంటాను, ఎందుకంటే నేను చనిపోవచ్చు కానీ మళ్ళీ తిరిగి వస్తాను, మళ్ళీ నేను తిరిగి ఫామ్ అవుతాను అని, అంటే పారాడాక్సికల్గా చెప్తుంది అనమాట ఇది. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పారాడాక్స్ యూజ్ చేశారనమాట. నెక్స్ట్, ద క్లౌడ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫార్మింగ్ ఏ పవిలియన్ ఆఫ్ హెవెన్స్ బ్రైట్ స్పియర్, మీనింగ్. ఇప్పుడు పెవిలియన్ ఆఫ్ హెవెన్స్ బ్రైట్ స్పియర్ అనే ఒక లైన్ ఉంది కదా, దానికి మీనింగ్ ఏంటి? ద క్లౌడ్ ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తుంది? ద క్లౌడ్ ఈజ్ డిస్క్రైబ్డ్, ద క్లౌడ్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేయబడింది? ఏ వాల్ ఆఫ్ రెయిన్, బి ఎ డోమ్ ఆఫ్ ద స్కై, సి ఎ రెయిన్బో, డి ఎ పాత్ ఆఫ్ స్టార్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎ డోమ్ ఆఫ్ ద స్కై. అంటే ఇక్కడ క్లౌడ్ని ఒక డోమ్ ఆఫ్ స్కై లాగా, డోమ్ ఆఫ్ ద
స్కై లాగా డిస్క్రైబ్ చేయబడుతుంది ఇక్కడ క్లౌడ్ ఈ పర్టికులర్ లైన్లో పవిలియన్ ఆఫ్ హెవెన్స్ బ్రైట్ స్ఫియర్ అనే పర్టికులర్ లైన్లో ఈ విధంగా అది డిస్క్రైబ్ చేయబడింది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ బి, ఎ డోమ్ ఆఫ్ ద స్కై. నెక్స్ట్, ద లైన్ ఐ వీల్డ్ ద ఫ్లెయిల్ ఆఫ్ ద లాషింగ్ హెయిల్. ఫ్లెయిల్, హెయిల్ includes which sound device? చెప్పండి. అసోనాన్స్, కాన్సోనాన్స్, అలిటరేషన్, వనోటోపియా. నో డౌట్ యార్, సి ఇస్ ద రైట్ ఆన్సర్, అలిటరేషన్. ఇక్కడ చూడండి ఒకే లైన్లో ఫ్లెయిల్, హెయిల్ అని వచ్చింది చూడండి. నెక్స్ట్, ద టోన్ ఆఫ్ ద పోమ్ ఈజ్ మోస్ట్లీ. మరి మోస్ట్లీ ఈ పోయం అంతా కూడా ఏ టోన్లో ఉంటుందంటే చెప్పండి. మెలాంకలిక్, హ్యూమరస్, celebratory, pessimistic. The right answer is celebratory tone, C. The most of the poem is tone ఏంటంటే celebratory tone, గుర్తుపెట్టుకోండి. Next, the poem's imagery is mainly based on agricultural life, mythology, nature and weather, industrial revolution. ఏ చెప్పండి ఇంద్ర మెయిన్? సి, నేచర్ అండ్ వెదర్. నెక్స్ట్, ద లైన్ అండ్ వెన్ సన్సెట్ మే బ్రీజ్ ఫ్రమ్ ద లిట్ సీ బినీత్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విజువల్ ఇమాజరీ, tactile imagery, auditory imagery, olfactory imagery. The right answer is visual imagery. చూడండి కనపడినట్లు మన కళ్ళకు కనపడినట్లు అనిపిస్తుంది. అండ్ వెన్ సన్సెట్ మే బ్రీజ్ అంట, సన్సెట్ మే బ్రీజ్ ఫ్రమ్ ద లిట్ సీ బినీత్. కాబట్టి ఇది ఒక విజువల్ ఇమాజరీ. నెక్స్ట్, ద లాస్ట్ లైన్ ఆఫ్ ద పోమ్ ఐ చేంజ్ బట్ ఐ కెనాట్ డై ఎక్స్ప్రెసెస్. ఈ పోయంలో లాస్ట్ లైన్ కదా, ఐ చేంజ్ బట్ ఐ కెనాట్ డై అని చెప్తుంది కదా క్లౌడ్. మరి దాని ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పండి? ఫైనాలిటీ, రీబర్త్, ఇమ్మోర్టాలిటీ, లాస్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇమ్మోర్టాలిటీ. క్లౌడ్ అది డిజపర్ అయినట్లు ఉంటుంది. డిజపర్ అయిపోవడం చనిపోవడం అంటే డిజపర్ అయిపోతుంది క్లౌడ్. కానీ మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ ఫామ్ అవుతుంది అనమాట. ఐ చేంజ్ బట్ ఐ కెనాట్ డై అంటుంది చూడండి. నేను మార్పు చెందుతాను కానీ నేను మరణించను. ఐ కెనాట్ డై. కాబట్టి ఇమ్మోర్టాలిటీ అంటే శాశ్వతం అన్నమాట క్లౌడ్ అనేది. నేను శాశ్వతం అనే విషయాన్ని చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్, వాట్ సెంట్రల్ ఐడియా డస్ ద క్లౌడ్ రిప్రజెంట్? ఏ, డెత్ అండ్ డీకే, బి, చేంజ్ అండ్ పర్మనెన్స్, సి, సైన్స్ ఓవర్ నేచర్, డి, లవ్ అండ్ వార్. The right answer is change and permanence. B is the right answer. Change and permanence. Change అనేది చెప్తుంది అనమాట. సెంట్రల్ ఐడియా ఏం చెప్తుంది క్లౌడ్? చేంజ్ అండ్ పర్మనెన్స్. నెక్స్ట్, హౌ డస్ షెల్లీ పోర్ట్రే ద క్లౌడ్ ఇన్ ద పోమ్? యాజ్ ఎ destructive force, as a divine being, as a nurturing and powerful force of nature, as a passive observer. The right answer is C, as a nurturing and powerful force of nature. ఓకేనా? సో పిబి షెల్లీ క్లౌడ్ని ఎంత అద్భుతంగా పోర్ట్రే చేశారు చూడండి. క్లౌడ్ అనేది ఇట్ నచ్చర్స్, అంతే కదా, తను వర్షాన్ని ఇస్తుంది కదా, మేఘాల నుండి వర్షం కురుస్తుంది కదా, ఆ విధంగా అది ఇట్ నచ్చర్స్ కదా, అండ్ పవర్ఫుల్ ఫోర్స్ ఆఫ్ నేచర్ అని చెప్తారు అనమాట పోయెట్. నెక్స్ట్, వై డస్ ద క్లౌడ్ లాఫ్ అట్ ఇట్స్ ఓన్ సెనటాఫ్? ఎందుకు తన సొంత సెనటాఫ్ అంటే సమాధిని చూసి అది నవ్వుతుంది? ఇట్ మార్క్స్ ఇట్స్ బరియల్, ఇట్ ఫైండ్స్ డెత్ హ్యూమరస్. సెనోటాఫ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది బరియల్ గ్రౌండ్లో ఉంటుంది కదా, ద బరీడ్ ప్లేస్, అది అనుకోవచ్చు, సమాధి. ఓకేనా? ఇదంతా కూడా మీనింగ్ సేమ్ మీనింగే సెనోటాఫ్.
దాన్ని చూసి నవ్వుకుంటుంది అది. ఏ, ఇట్ మార్క్స్ ఇట్స్ బరియల్. బి, ఇట్ ఫైండ్స్ డెత్ హ్యూమరస్. సి, ఇట్ ఈస్ అవేర్ దట్ ఇట్ నెవర్ ట్రూలీ డైస్. డి, ఇట్ లాఫ్స్ అట్ అదర్స్ సారో. ద రైట్ ఆన్సర్ ఈజ్ సి, ఇట్ ఈస్ అవేర్ దట్ ఇట్ నెవర్ ట్రూలీ డైస్. తనకు తెలుసు కాబట్టి, అది ట్రూగా ఎప్పటికీ మరణించదనే విషయం తనకు తెలుసు కాబట్టి. ఎందుకంటే మార్పు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. క్లౌడ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్, బట్ ఇట్ కెనాట్ డై. అందుకని దిస్ 21st క్వశ్చన్, వై ఈజ్ ద క్లౌడ్ కన్సిడర్డ్ ఇమ్మోర్టల్ ఇన్ ద పోమ్? మరి క్లౌడ్ అనేది ఈ పోయంలో ఇమ్మోర్టల్ కదా, మరి ఎందుకు? ఇట్ ఈస్ ఎ స్పిరిట్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఎయిర్, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ బట్ నెవర్ సీజెస్ టు ఎగ్జిస్ట్, it is worshipped. The right answer is C. It transforms but never ceases to exist. It transforms, మార్పు చెందుతుంది, అంతేకాని అది ఎప్పటికీ కూడా ఆగిపోదు. నెక్స్ట్, which romantic ideal is reflected in the cloud? A, urban life's charm. B, reason over emotion. C, harmony between nature and imagination. D, materialism. The right answer is harmony between nature and imagination. Okay, next, the overall message of the poem is best described as. మొత్తం పోయం అంతా కూడా మొత్తం 6 స్టాంజెస్ ఉన్నాయి మనకు. దీంట్లో కూడా ఓవరాల్ మెసేజ్ ఏంటంటే, ఏ, నేచర్ ఈజ్ ఇండిఫరెంట్ టు హ్యూమన్ లైఫ్. బి, all beauty must end. C, transformation is the essence of life. D, only the strong survive. The right answer is, your answer is right. C is the right answer. Transformation is the essence of life. ఇదే ఓవరాల్ మెసేజ్. ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకైనా, నాకైనా, ఎవరికైనా, ఎవరి జీవితంలో అయినా సరే ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చాలా ప్రధానం. అది ఎవరి జీవితంలో అయినా సరే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ పిబి షెల్లీస్ పోమ్ ద క్లౌడ్ పబ్లిష్డ్? 1816, 1819, 1820, 1822. The right answer is 1820. It was published in 1820. Next, The Cloud by P.B. Shelley was published in which of the following poetry collections? Okay, it was published in 1820. Okay, మరి ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్లో ఇది పబ్లిష్ అయింది? ఏ కలెక్షన్ ఆఫ్ పోయిట్రీ? క్వీన్ మ్యాబ్, ప్రాంప్తియస్ అన్బౌండ్, రోజ్లిన్ అండ్ హెలెన్, అలాస్టర్ అండ్ అదర్ పోయమ్స్. ది రైట్ ఆన్సర్ ఈజ్ బి, ప్రాంప్తియస్ అన్బౌండ్. ప్రాంప్తియస్ అన్బౌండ్ అనే ఒక కలెక్షన్ ఆఫ్ పోయిట్రీని 1820లో పబ్లిష్ చేయడం జరిగింది. అందులో భాగమే ద ప్రజెంట్ పోయం ద క్లౌడ్. కాబట్టి మీరు బాగా విశ్లేషించి చదవండి, ఖచ్చితంగా సక్సెస్ వచ్చి తీరుతుంది. నాకు ఇది ఎందుకు లేదు ఎందుకు అనుకుంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే బలవంతంగా మనం ఎవరి మీద మనం ఏది రుద్దకూడదు కదా. మీకు ఇది యూజ్ఫుల్ అనుకుంటే చూస్తారు, లేదంటే చాలామంది ఇది కూడా చూస్తానట్లేదు మనకు తెలుసులే అని స్కిప్ చేస్తారు. ఇట్స్ ఓకే, జరుగుతూ ఉంటుంది, కామన్. బట్ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, అబ్జర్వ్ చేస్తారు, నేర్చుకుంటారు, కాన్సెప్ట్ మీద పట్టు తెచ్చుకుంటారు, విశ్లేషిస్తారు. ఒక పర్టికులర్ ప్లాన్ ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే ఒక లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఓకేనా, ఎస్, నమ్మండి, మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మండి, గట్టిగా కొట్టాలి. ఓకేనా, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.